హలో అండి, హాయ్. నా పేరు సుమన్ నీరజ్. నేను యూట్యూబ్లో చాలా సాంగ్స్ చేశాను, బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక సినిమా కొరియోగ్రాఫ్ చేసింది ఈ సాంగ్ అండి. సో ఈ అవకాశం ఇచ్చిన దేవ్ సార్కి అండ్ మహి సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రొడ్యూసర్ సార్. సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మీ నంబర్ ఈ సాంగ్ ఓన్లీ 2 డేస్లో షూట్ చేసామండి, 2 రోజుల్లో షూట్ చేసాం. ఫస్ట్ టైం అలాంటి లొకేషన్స్ అరకులో ఉన్నాయి అండ్ మన దగ్గర ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళి, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమాలో మ్యాక్సిమం అందరు కొత్త వాళ్ళే పనిచేశారు. అండ్ రోహిత్ అన్న, రియా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ వాళ్ళిద్దరు జస్ట్ ఒక 3 hours వాళ్ళని రిహార్సల్ చేయించాను అంతే. ఆ రిహార్సల్లో చేసింది 1% అండి. ఆ మూమెంట్, ఒక డ్యాన్స్ మూమెంట్ ఉంది సార్, ఆ డ్యాన్స్ మూమెంట్ ఒక్కటి మాత్రమే చేశాను. మిగిలిందంతా ఆ లొకేషన్లో వెళ్ళిన తర్వాత స్పాంటేనియస్గా చేసాం. ఎలాంటి ఇబ్బంది రాకుండా ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మా ప్రొడ్యూసర్ సార్ చాలా బాగా చూసుకున్నారు. అండ్ విజువల్స్ దేవన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ చూపించాడు. అండ్ నాకు లైవ్లో అక్కడ ఎడిట్ చేసి చూపించి ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి కారణమయ్యాడు. అండ్ థ్యాంక్ యూ. అండ్ రాము బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, జై మీడియా ఫ్యాక్టరీ మా గిరన్న నాకు ఒకప్పుడు ఒక 10-15 years బ్యాక్ పని లేనప్పుడు మా అన్న నాకు పనిపించిన అతను. సో ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు నేను తన ముందు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సినిమా ఫంక్షన్కి వచ్చినట్లేదు, ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది. చిన్ననాటి స్నేహితులందరూ ఒకే దగ్గర కలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మళ్ళీ అలా ఉంది. మైపాలన్న, ధనంజయ్ గారు, నేను చెడ్డి వేసుకున్నప్పటి నుంచి తెలుసు నాకు. ఓ రకంగా నేను సినిమా ఫీల్డ్కి రావడానికి మైపాలన్న కూడా ఇన్స్పిరేషన్. మాదందరిది ఒకటే ఊరు, ఒకటే మండలం, ఒకటే జాతి. తర్వాత తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టిస్టులను చూస్తే అందరూ నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళే. ఈరోజు రోహిత్, మా మెరీనాను చూసి గుర్తుపెట్టాను, వాళ్ళ హస్బెండ్ రోహిత్ని. తర్వాత లక్కీ, భూషణ్, అందరూ. యాంకర్ కూడా మా యాంకరే. సో టోటల్గా పని చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు. మైపాలన్న సినిమా డైరెక్టర్ అయిదామని హైదరాబాద్ వచ్చి డైరెక్టర్ అయ్యి చూపిస్తానని తను జాబ్ చేసి, జాబ్ రిటైర్ అయినా దాన్ని పక్కకు పెట్టి నేను హైదరాబాద్లో అడుగుపెట్టిన దేనికోసం అది నిరూపించి చూపిస్తానని వాళ్ళ ఫ్రెండ్స్తో ఏ రోజైతే మాట ఇచ్చి వచ్చారో అది ఈరోజు నిరూపించి ఆ ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి వాళ్ళ ముందు ఈరోజు ఈ ఫంక్షన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ మైపాలన్న, మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. మిస్టీరియస్ టైటిల్ చాలా బాగుంది, ట్రైలర్ ఇంకా బాగుంది. మీ వర్క్ గురించి నేను చెప్పేంత వయసు నాది కాదు, చాలా బాగుంది. ఎందుకంటే మీ వర్క్ చూస్తూ పెరిగినవన్నీ. ఒక్కొక్క షాట్ చాలా బాగా, చాలా స్టైలిష్గా ఉన్నవి. కెమెరా వర్క్, లైటింగ్ వర్క్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఎతకాలో వాళ్ళే మిస్ అయ్యారనే కంటెంట్ బాగుంది. ఎస్ఐ ఎతకాల్సింది పోయి ఎస్ఐ మిస్ అయ్యాడనే కంటెంట్ చాలా బాగుంది. నో డౌట్ ఈ సినిమా థియేటర్స్లో మంచి సౌండ్ వినిపించాలని కోరుకుంటున్నాను. థియేటర్స్లో ఎలాంటి సౌండ్ వినిపిస్తుందో ఏంటో నాకు తెలియదు, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో మాత్రం డౌట్ లేదన్నా మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి. కావాలంటే రాసి పెట్టుకో, మళ్ళీ మనం మాట్లాడదాం. ఎందుకంటే ఆ కంటెంట్ కనిపించింది నాకు అందులో. ఓటీటీలో హిట్ కంటెంట్ నాకు ఇందులో కనిపించింది. నో డౌట్ హిట్ అవుద్ది. రోహిత్, మీ మ్యారేజ్కి రాలేకపోయాను, క్షమించు. మెరీనా పాప కూడా పుట్టింది, అదే చూశాను దూరం నుంచి. మీ సినిమా ఫంక్షన్కి వచ్చే అవకాశం మైపాలన్న, ధనంజయ్ అన్న కనిపించారు. నో డౌట్ మంచి ఆర్టిస్టులు ఇద్దరు. మీ ఇద్దరు లైఫ్ బాగుండాలని, నువ్వు ఆల్రెడీ స్మాల్ స్క్రీన్ మీద సాధించావు, తర్వాత బిగ్ స్క్రీన్ మీద కూడా మంచి హీరోగా ఉండాలని నీకోసం కాకుండా మా మీరిన కోసం కూడా కోరుకుంటున్నాను. తర్వాత భూషణ్, మా భూషణ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మీరు గారు అబ్బాయి, మీరు గారు లెజెండరీ టెక్నీషియన్. నిజానికి భూషణ్ నెపోకిడ్, నాగభూషణం గారి మనవడు, ఎస్డి లాల్ గారి మనవడు, జాని గారి కొడుకు. అతనికి కూడా ఈ సినిమా ద్వారా మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటే, మహిపాల్ అన్నది సినిమా పిచ్చి, ధనంజయ్ గారేమో మా డాక్టర్ గారు అబ్బాయి.
డాక్టర్ గారు అబ్బాయి ఖండాంతరాలు తట్టి అమెరికాలో సెటిల్ అయ్యాడు. మైపాలన్న ఆశయం కోసం హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. ఇద్దరు ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్ ఆశయం ఏంటో ఆ ఫ్రెండ్ గుర్తించాడో, ఆ ఫ్రెండ్కి ఈ గులం ఉందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద మళ్ళీ ఖండాంతరాలు దాటి వెనక్కి వచ్చి మైపాలన్నతో సినిమా చేసి, అరే రండ్రా మన సినిమా టీజర్ రిలీజ్ అవుతుందని మా రామన్నపేట వాళ్ళందరినీ పిలిపించాడు. సో రామన్నపేట మిత్రులందరికీ మీరే మొత్తం సినిమాని హిట్ చేయాలి. అందులో జర్నలిస్టులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, లైబ్రరీయన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు ఎలా వచ్చారో ఈ సినిమాని అలా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. లక్కీ నా ఫస్ట్ ఎస్ఐ, ఆల్ ది బెస్ట్. తర్వాత ఇందులో నటించిన నటీనటులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ, ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగుందన్న, షార్ప్ కటింగ్ ఉంది ఎడిటర్స్కి, అందరికీ కూడా ఈ సినిమా ద్వారా మంచి లైఫ్ రావాలని. మహిపాలన్న చాలా పెద్ద పోస్ట్ నుంచి రిటైర్ అయ్యారు, డీన్ వరకు వెళ్ళి. ఆయన శిష్యులు చాలామంది ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన శిష్యులందరూ ఎప్పుడో డెబ్యూట్ అయ్యారు. మహిపాలన్న ఇప్పుడే పుట్టాడు, ఇప్పుడే పుట్టాడు ఇండస్ట్రీలో డెబ్యూట్ డైరెక్టర్గా, బిగ్ స్క్రీన్లో, స్మాల్ స్క్రీన్లో కాకుండా. మహిపాలన్న కూడా ఇంకా బిగ్ డైరెక్టర్ అవ్వాలని, ప్రతి సినిమాకి నన్ను కూడా పిలవాలని, నన్ను కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, మహిపాలన్న, ధనంజయ్ సార్, రోహిత్, భూషణ్, మెరీనా, లక్కీ, ఆ అమ్మాయిలు ఇద్దరి పేరు నాకు తెలియదు, సారీమా, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సార్, ఈరోజు నేను తెలుగులో మాట్లాడతాను సార్. బ్యూటిఫుల్ ఈవినింగ్ అండ్ బ్యూటిఫుల్ స్పేస్. First, I sing, sir. You both, Mahipal Reddy garu and Jai sir. మన కన్నడలో ఒక సినిమా ఉంది, సిపాయి సినిమా. ఆ సినిమాకి ఫ్రెండ్షిప్ సాంగ్. స్నేహక స్నేహ స్నేహಕ್ಕೆ ಪ್ರೀತಿ, ಸ್ನೇಹಕ್ಕೆ ಸ್ನೇಹ ಸ್ನೇಹಕ್ಕೆ ಪ್ರೀತಿ, ನಾನು ಸ್ನೇಹ ಜೀವಿ ನೀನು ಸ್ನೇಹ ಜೀವಿ, ಲೋಕದಲ್ಲಿ ಚಿರಂಜೀವಿ, ಹಾಡು ಬಾರೋ ಪ್ರೇಮ ಜೀವಿ. ಸ್ನೇಹಕ್ಕೆ ಸ್ನೇಹ ಪ್ರೀತಿಗೆ ಪ್ರೀತಿ, ಸ್ನೇಹಕ್ಕೆ ಸ್ನೇಹ ಪ್ರೀತಿಗೆ ಪ್ರೀತಿ, ನಾನು ಸ್ನೇಹ ಜೀವಿ ನೀನು ಸ್ನೇಹ ಜೀವಿ, ಲೋಕದಲ್ಲಿ ಚಿರಂಜೀವಿ, ಹಾಡು ಬಾರೋ ಪ್ರೇಮ ಜೀವಿ. ఇదేమిటి మాట్లాడమని మైక్ ఇస్తే పాట పాడుతున్నాడే అన్న ఆలోచనే మీకు వచ్చిండొచ్చు. అయితే ఈ పాట ఇక్కడ అవసరమైనది. ఎందుకంటే బేసికలీ నేను మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్. ఆయన రుద్రవీణ సినిమా నాకు నేటికి ఇన్స్పిరేషన్. టుడే ఆల్సో సార్, రుద్రవీణ పైన ఉండే పాట మా కన్నడ క్రేజీ స్టార్ రవిచంద్రన్ సినిమా సిపాయిలోనిది. అది కన్నడలోని గ్రేట్ లెజెండర్ మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ గారు రాసి రాగం సమకూర్చిన పాట. ఆ సినిమాలోని విశేషమైన ఒక పాత్రలో అతిథి నటులుగా నటించిన మెగాస్టార్ చిరంజీవి గారికి రాసిన పాట ఇది. సేమ్ టు యూ సార్, యూ అండ్ మహిపాల్ రెడ్డి గారు. తెలుగు కన్నడ సంబంధం సాహిత్యంలోనో, కళలోనో, సినిమాలోనో, సాంకేతిక శాస్త్రంలోనో విశేషమైనది, అమూల్యమైనది. భాషకు పోలిమేరల భేదం లేకుండా మా హృదయంలో మీకు, మీ హృదయంలో మాకు పరస్పర స్థానం కల్పించుకున్నవారు మనం. మిస్టీరియస్ సినిమాతో నా కళలు పండినవి, అనుభోజ్ఞలు, అత్యుత్తమైన నిపుణులు స్నేహభావంతో చేసిన సినిమా. అన్ని భాషల నటులను చేర్చుకుని కళాత్మకంగా చేసిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా ఇది. యాష్లే ప్రొడక్షన్స్ వారిచే జై అండ్ మహిపాల్ రెడ్డి గారి స్నేహం వల్ల ఏర్పడిన సినిమా ఇది. ఈ సినిమాలో ఆనంద సాయి అన్న కమిషనర్ పాత్ర నాది,
ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నేను నటించినాను. ఈ పాత్ర నాకు లభించడానికి కారణం మా ఈ సినిమా డిఓపి అయిన మా బెస్ట్ ఫ్రెండ్ దేవా. థ్యాంక్ యూ దేవా. భాష సమస్య లేకుండా చూసిన వారు కో డైరెక్టర్ మా డియర్ రాజు గారు అండ్ స్వాతి ఆల్సో, షీ హెల్ప్ మీ లాట్. నాకు ప్రోత్సహించిన నా కో ఆర్టిస్ట్స్ ఈ సినిమా నాయకులైన భూషణ్ గారు అండ్ రోహిత్ గారు, వెరీ ప్యాషనెట్ అండ్ స్టైలిష్ యాక్టర్స్. థ్యాంక్ యూ రోహిత్ సార్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు పాత్ర ఇచ్చిన వారు నా గురువు సమానులైన నా అన్న లాంటి వారు ఈ సినిమా దర్శకులు శ్రీ మహిపాల్ రెడ్డి గారు. సినిమా లాంగ్వేజ్గా బాగా తెలిసిన అనుభవజ్ఞులు. థ్యాంక్ యూ మహి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా పూర్తి కావడంలో మా అందరికీ ఎలాంటి సమస్య కలగకుండా చూసుకున్న ఆశ్రయ ప్రొడక్షన్స్ శ్రీ జై అండ్ మన ఈపీ రామ్ బన్నీ, థ్యాంక్ యూ. నన్ను ప్రేమతో చూసి నన్ను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు సార్. ఇది తెలుగులోనో నా రెండవ సినిమా. 2018లో విడుదలైన భైరవ గీతలో విలన్ సుబ్బారెడ్డి పాత్ర, 2025 మిస్టీరియస్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆనంద సాయి. నేను ఈ సినిమా విజయవంతమై మీ అందరి ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను. మరోసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్స్ టు మా జై గారు అండ్ మహిపాల్ గారు. ఎందుకంటే ఫస్ట్ నన్ను మీటింగ్ పిలిచి జై గారు ముందు ఫస్ట్ చూపించింది టీజర్ అండ్ ట్రైలర్. ఆ చూడగానే నేను చెప్పా, సార్ మనం ఈ సినిమా చేస్తున్నాం, మనం రిలీజ్ చేస్తాం మీ తరపున అని చెప్పాను. జై గారు ఫస్ట్ ఒక ఫిగర్ చెప్పారు, థియేటర్ లిస్టు చేయమని. నేను వద్దు సార్, ఇంకా ఎక్కువగా వెళ్దాం, మోర్ దెన్ 150 థియేటర్స్ చేద్దాం రిలీజ్ అని చెప్పాను. అలాగే ప్లాన్ చేసుకున్నాం, అన్నీ రెడీ చేసుకున్నాం. దేవుడి దయ వల్ల రేపు అన్ని థియేటర్లు రిలీజ్ చేస్తామని అనుకుంటున్నాను. బట్ అనుకోకుండా అఖండ 2 ఇవాళ అనౌన్స్ చేశారు కాబట్టి ఏదైనా కానీ 100+ థియేటర్స్ వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ మూవీ ఇన్ ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణ. మంచి జై గారికి మంచి డబ్బులు, ఈ సినిమాతో మా మహిపాల్ గారికి మంచి పేరు, మా రోహిత్కి అండ్ అదర్ ఆర్టిస్టులకి మంచి గుర్తింపు రావాలని చెప్పి, మా భూషణ్కి కూడా మంచి గుర్తింపు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ మా బన్నీ డైలాగ్ కొడతా. ప్రొడ్యూసర్ గారు ఒక్కసారి ఇక్కడ చూడాలి. మీరు లేకపోతే నేను లేను, మీరు లేకపోతే నేను లేను. అక్కడెక్కడో ఎన్నుకుండేవాడిని, ఇక్కడ ముందరికి వచ్చిన, అది మీ వల్లే. ఇండైరెక్ట్గా ప్రొడ్యూసర్ గారు కారణమైతే, డైరెక్ట్గా ప్రొడ్యూసర్ గారు కారణమైతే మేము చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, మేము చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రొడ్యూసర్ గారు కారణమైతే ఇండైరెక్ట్గా మా మహిపాల్ సార్ గారు కారణం. నేను ఇక్కడికి రావడానికి వీళ్ళిద్దరు కారణం. నాకు ఏబీసీ ఏం తెలియదు సినిమా గురించి. ఇది నా ఫస్ట్ మూవీ. ఇక్కడ నేను క్యాషియర్గా వర్క్ చేసిన, ఐ ప్లేడ్ మెనీ రోల్స్ హియర్. క్యాషియర్గా వర్క్ చేసిన సార్, నాకు అసలు గుర్తు కూడా వస్తలేదు స్టేజ్ మీద మాట్లాడాలంటే. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే 24 క్రాఫ్ట్స్ని మెయింటైన్ చేయాలి. 24 క్రాఫ్ట్ని నేను మెయింటైన్ చేసిన సక్సెస్గా. సో నేను స్టేజ్ మీదకి ఫస్ట్ టైం వచ్చిన, నాకు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. సో ఫస్ట్ నేను మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలని ఇక్కడికి వచ్చిన. ఈ సినిమా అక్టోబర్ 12th రోజు హిట్ కాకపోతే నేను మళ్ళీ ఇంకోసారి సారీ అదే మేము చేసుకుంటున్నామని చెప్పి తప్పు చెప్పిన. డిసెంబర్ 12th రోజు ఈ సినిమా హిట్ కాకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. ఎందుకంటే నేను ప్యూర్ ఆడియన్. ఎవ్రీ ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అయినా పోతా, ఎవ్రీ ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అయినా పోతా. ఈ సినిమా నేను వితౌట్ జస్ట్ ఎడిటింగే, ఇంకేం లేదు సినిమాలో. జస్ట్ ఎడిటింగ్ రోజు చూసి సార్ మనం ఎట్టి కొట్టినామన్నా,
సార్ మనం పక్కా హిట్ కొడుతున్నామని నేను మైపాల్ సార్కి చెప్పిన. ఎందుకంటే అప్పటికి మేము 3 అవర్స్ ఆల్మోస్ట్ 3 అవర్స్ మూవీ చూసినాం. ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. నేను మూవీ చూసి ఈ మూవీ పక్కా బ్లాక్ బాస్టర్ సార్. ఇప్పుడు కూడా చెప్తున్నా, స్టేజ్ మీద చెప్తున్నా, మాలలుండి చెప్తున్నా, ఈ సినిమా బ్లాక్ బాస్టర్. మనం పక్కా హిట్ కొడతాం సార్. రోహిత్ గారు, భూషణ్ గారికి ఈ సినిమా ఒక ఫస్ట్ స్టెప్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా రియా గారికి అండ్ మేఘన గారికి మీరు ఇంకెన్నో తెలుగు సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంతేకాకుండా మా ప్రవీణ్ నా బ్యాక్ బోన్ అనమాట మా టీంలో. ఇంకా మా మేనేజర్, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళిద్దరు లేకపోతే నేను లేనిడా. వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేశారంటే నేను మీకు చెప్పలేను. నాకు ఇంకా మా లక్ష్మీకాంత్ ఆర్ట్ డైరెక్టర్, తను కూడా సరే ఇలా కాదు, ఇలా మీరు ఇలా మాట్లాడాలి అందరితోటి, మీరు ఎలా చేయాలని చెప్పి నాకు ఫస్ట్ 2 days వాళ్ళు గైడ్ చేసిరు. నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నా ఎట్లా మెయింటైన్ చేయాలి టీమ్ని. నాకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ రైట్ నౌ. సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి నేను మూవీలోకి వచ్చాను. అది మా CEO, మా యాష్లీ కంపెనీ ఓనర్ ఆయన. సో నేను హెడ్ ఆఫ్ ఆపరేషన్స్కి వర్క్ చేస్తాను అన్నమాట. సో తన కోసమని నేను ఇక్కడికి వచ్చిన. యాక్చువల్గా ఇంకా మీకు చెప్పాలంటే మొత్తం ఆయన ఎంటైర్ మనీ, ఈ మూవీకి ఎంత మనీ యూజ్ చేసిండో అంత మనీ నా మీద పెట్టిండు. ఆయన కళ్ళు మూసుకొని నాకు ఇచ్చిండు, నన్ను మెయింటైన్ చేయమన్నాడు. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిట్ కావాలని కాదు, 12వ తారీఖు థియేటర్ ముందల 30 షాట్లు ఉంటాయి, 200 షాట్లు వెలుస్తాం మేము. యాక్టర్స్ తోటి మొదలు పెడతాను. రోహిత్ భాయ్ అండ్ రియా, మేఘ్నా అండ్ మై క్లోజెస్ట్ భూషణ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారండి సినిమాలో. మనం ఈ December 12th రిలీజ్ అవుతుంది కనుక అందరూ కంపల్సరీ సినిమా థియేటర్లో చూడండి. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో నాకు స్పెషల్ ఏంటంటే రెగ్యులర్గా సినిమాకి మ్యూజిక్కే చేస్తాం. ఈ సినిమాలో నాకు మా మహి సార్ అన్ని పాటలు నాతోనే రాయించారు. నేను రాయడం కన్నా ఆయన రాయించారంటేనే బాగుంటుందని అనిపించింది. అలా రికార్డింగ్లో కూడా అన్ని బిట్ సాంగ్స్ కూడా నాతోనే రాయించారు. చాలా వండర్ఫుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అంటే జనరల్గా ఏంటంటే ఓవర్లోడ్ అవుతుంది అంటే ఇట్లా అంత వర్క్ చేయాలంటే ఓవర్లోడ్ అవుతుంది. బట్ ఓవర్లోడ్ కాలేదు, అంటే పని చేసినట్టు కూడా అనిపించలేదు. ఎందుకంటే క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉండడం వల్ల నాకు చాలా తేలికైంది పని. అదొకటి. వినడం, ఒక టెక్నీషియన్ చెప్తున్నప్పుడు జనరల్గా అందరిది ఫైనలైజ్ తీసుకుంటాం డైరెక్టర్స్ది. బట్ ఒక టెక్నీషియన్ ఇది కాదండి ఇంకోలా చేద్దామంటే అది విని మళ్ళీ రేపటికి అది కరెక్టు అని ఆలోచించి మళ్ళీ మనకు ఫోన్ చేసి మీరు కరెక్ట్ వేలో ఉన్నారు అని చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ని తీసుకొచ్చింది ఈ మూవీకి వర్క్ చేయడం. అయితే ప్రొడ్యూసర్ ధనుంజయ్ సార్ గురించి చెప్పాలంటే ఆయన టూ మచ్ స్పీడు, ఈయన టూ మచ్ స్లో అనమాట. ఒక బ్రేక్ వేస్తూ ఉంటారు, అది కాదని. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల జనరల్గా ఏంటంటే సినిమా ఫినాన్షియల్ ఇష్యూస్ అనేవి ఎప్పుడు ప్రాబ్లమేటిక్ క్రియేట్ చేస్తుంటాయి. నేను ఈ సినిమా మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఆ డే 1 నుంచి ఇప్పుడు వరకు, నిన్న కూడా వాళ్ళతో మీటింగ్లోనే ఉండి ఇవాళ ఇక్కడ స్టేజ్ దగ్గర ఉన్నా కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక సినిమాని ఒక ఫ్యామిలీ ఫంక్షన్లా చేయడం అనేది చాలా గొప్పతనం. వారిద్దరికి కొంచెం మనందరం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వాలి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమాని మోయడం అనేది ఇవాళ తెలుసు, సినిమాల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఒక సినిమాని ఇంత దూరం ఇక్కడ వరకు తీసుకొచ్చి రేపు థియేటర్లో వేయాలంటే చాలా పెద్ద పని, ఇక్కడ పరిస్థితులు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి. అలాంటిది ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమాని ఇంత బరువును మోసి ఇవాళ మనకి ప్రజెంటేషన్ చేస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్స్ సార్. మీతో వర్క్ చేసినందుకు చాలా వెరీ హ్యాపీగా ఉంది. ఇక్కడికి వీచేసిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కొంచెం టెన్షన్గా ఉందండి, మైక్ పట్టుకునే సార్. మైక్ దగ్గర పెట్టుకోండి. యా ఓకే.
1 minute. ఓకే అండి. ఈ మూవీకి దగ్గర పట్టుకోండి. బ్రహ్మానందం గారు అంత స్మార్ట్గా ఎదురుగా కనిపిస్తున్నారు, అందుకే మీరు మాట్లాడలేకపోతున్నారా? అంతేనా? లేదంటే ఆయన మీతో పాటు మ్యాచింగ్ వేసుకొచ్చారని మాట్లాడలేకపోతే? ఎవరన్నా పక్కన కొంచెం వచ్చి నుంచండి. మీ కష్ట సుఖాలలో నేనున్నా. ఓకే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఓకే అండి. ఈ సినిమాకి నేను డిఓపి అండ్ ఎడిటర్గా వర్క్ చేశానండి. ఓకే. అదే నాకన్నా సినిమా ఎక్కువ మాట్లాడుతుందండి. December 12th ఒకసారి సినిమా చూడండి. నేను ఎక్కువ మాట్లాడలేను ఇలా అందరి ముందు, బట్ వర్క్ మాట్లాడేస్తుంది, ఈ సినిమా కూడా మాట్లాడేస్తుంది. థ్యాంక్ యూ అండి. హలో అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ టు అటెండ్ దిస్ ఫంక్షన్. నా రిక్వెస్ట్ మానించి మీరందరు రావడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. తర్వాత ఈ మూవీ జర్నీ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. గత 2 ఏళ్ల నుంచి ఏదో చేస్తున్నాము, నేను మా మహి. చిన్నప్పుడు సరే ఏదో అప్పుడప్పుడు చాలా అనుకునే వాళ్ళం, కానీ లైఫ్లో మళ్ళీ మేము కలిసి మళ్ళీ ఈ మూవీ చేస్తామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. కానీ సడన్గా మహి నన్ను ఒక స్టోరీ తీసుకురావడం, ఆ స్టోరీ కొంచెం బాగానే నాకు ఇన్స్పిరేషన్గా మంచిగా అనిపించింది. సరే ఇది వర్కౌట్ చేద్దాం మహి అని చెప్పేసి సడన్గా స్టార్ట్ చేయడం అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. దీంట్లో ఎప్పుడు నేను ఇది చేస్తానని ఒక ఎక్స్పెక్టేషన్ లేదు. సో నా నేచర్ కొంచెం జోవియల్గా ఉంటాను. సో మూవీ అంతా మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు, అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా సినిమా ఇండస్ట్రీతో రిలేషన్ నాకు. అట్లాగే మా పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు ఈ ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం అనేది నాకు చాలా హ్యాపీ అంటూ మరియు గౌరవకారణం. సారీ సార్, నాకు తెలుగు కొంచెం తక్కువ, గర్వకారణం ఇది. సో ఐఎమ్ వెరీ obliged అండ్ హ్యాపీ టు హ్యావ్ డాక్టర్ బ్రహ్మానందం గారు ఆన్ ద డయాస్ అండ్ యూనో ఈ ఈవెంట్ ఇచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి మా సినిమాకి ఇంత సపోర్ట్గా నిలుస్తారని చెప్పి. అలాగే మై హీరో రోహిత్, ఈజ్ అ లవర్ బాయ్. ఓకే, ఐ థింక్ ఎవ్రీబడి మస్ట్ have seen him. అండ్ హీరోయిన్స్, బోత్ ద హీరోయిన్స్ మేఘ్నా అండ్ రియా. సో వాళ్ళని మేము ఒక ఇండస్ట్రీకి ఒక డిఫరెంట్ ఫేస్ లాగా ఉండాలని చెప్పి క్యాస్టింగ్ చేసాము. అట్లాగే రిమైనింగ్ కాస్టింగ్ అంతా డిఓపి అండ్ మా ఎంఎల్ రాజా గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ ఇందాక కొంచెం బాగానే నా గురించి చెప్పినట్టున్నాడు. నేను 2 ముక్కలు ఆయన గురించి చెప్పకపోతే మళ్ళీ చాలా ఫీల్ అయిపోతాడు. సో హీ స్టూడ్ యాజ్ ఎ బ్యాక్ బోన్ టు మీ ఫర్ ఎవ్రీ టీమ్ ఫ్రమ్ ద డే 1. సో నాకు కోపం వచ్చినా లేకపోతే ఏమో తప్పు చేసినా ఏదైనా సరే హీ కరెక్టెడ్ అండ్ హీ స్టూడ్ నెక్స్ట్ టు మీ. సో హోప్ఫుల్లీ మాకు December 12th రోజు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాకు సక్సెస్ఫుల్గా డెఫినెట్లీ ఇందాక చెప్పాడు రాము, ఇది ఆల్రెడీ ఒక హిట్ మూవీ అని చెప్పేసి. సో ఐ హోప్ ద సేమ్ విల్ కంటిన్యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.